Dear students, good morning to all. ఈ రోజు మనం ఆన్లైన్ క్లాస్లో భాగంగా ఫైనల్ ఇయర్ కెమిస్ట్రీ ఎలెక్టివ్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి లెసన్ని నేర్చుకుందాం. ఆల్రెడీ మీకు ఇంట్రడక్షన్ క్లాస్లో పర్యావరణం అంటే ఏంటి, ఈ పర్యావరణంలో ముఖ్యంగా కాలుష్యం వల్ల కలిగేటువంటి ప్రభావం మానవులపై ఏ విధంగా ఈ ఎఫెక్ట్స్ అవి వస్తున్నాయి, ఇవన్నీ కూడా మనం మొట్టమొదటి క్లాస్లో నేర్చుకున్నాం. ఈరోజు ఏంటంటే ఈ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీకి సంబంధించి దానిలో మనకి వచ్చేటువంటి నామినిక్లేచర్ పదాల యొక్క వివరణ గురించి నేర్చుకుందాం. ఈ నామినిక్లేచర్లో ముఖ్యంగా ఏంటంటే మొట్టమొదటిగా మనకి వినిపించేటువంటి ముఖ్యమైనటువంటి పదం ఏంటంటే కాలుష్యకము లేదా పొల్యూటెంట్. అంటే ఏంటంటే ఈ పర్యావరణంలో ఆల్రెడీ ఉంటూ మానవుని యొక్క చర్యల వల్ల దాని యొక్క పరిమాణం పెరిగి అది ఈ జీవరాశికి హాని కలిగిస్తే దాన్ని ఏమిటంటారంటే ఇక్కడ పొల్యూటెంట్ లేదా కాలుష్యకము. అంటే ఉదాహరణకి CO2 ఉంది, కార్బన్ డైఆక్సైడ్. ఇది వాతావరణంలో 0.03% ఉంటుంది అనేటువంటి అందరికీ తెలుసు. అయితే చాలా వరకు ఈ అడవుల్ని కొట్టివేయడం వల్ల కానీ, మొక్కల్ని బాగా నరికివేయడం వల్ల కానీ, వీటన్నిటి వల్ల లేదా పరిశ్రమల నుంచి వెలువడేటువంటి వాటి వల్ల కానీ ఈ CO2 యొక్క పరిమాణం ఏమిటంటే వాతావరణంలో క్రమేపీ పెరుగుతూ వస్తుంది. అంటే ఆల్రెడీ ఉన్నదే ఇది CO2, కానీ మానవ చర్యల ఫలితంగా దీని యొక్క పరిమాణం ఏమిటంటే నేడు పెరుగుతుందన్నమాట. సో ఈ విధంగా వాతావరణంలో ఉంటూ మానవ చర్యల ఫలితంగా పెరిగి దానివల్ల హాని కలిగి, అంటే ఆ CO2 యొక్క పరిమాణం పెరగడం వల్ల ఉదాహరణకి హరితగృహ ప్రభావము, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కలుగుతుంది. అంటే దానివల్ల ఏమిటవుతుంది, ఇక్కడ జీవజాతికి నష్టం వాటిల్లుతుంది, సో హాని కలుగుతుంది. ఈ విధమైనటువంటి వాటిని ఏమిటంటారంటే పొల్యూటెంట్ లేదా కాలుష్యకము అని చెప్పి అంటారు. అంటే ఇక్కడ CO2 అనేటువంటిది ఏంటంటే ఇక్కడ పొల్యూటెంట్, ఆల్రెడీ వాతావరణంలో ఉంది, మనం ప్రవేశపెట్టింది ఏమీ కాదు, కానీ మానవ చర్యల ఫలితంగా పెరిగిందన్నమాట. అది పెరిగి హాని కలిగించింది. సో రెండవది ఏంటంటే కంటామినెంట్ లేదా మాలిన్యము. సో కంటామినెంట్ అంటే ఏంటంటే ఇది వాతావరణంలో అంటే పర్యావరణంలో ఉండదు యాక్చువల్గా, కానీ మానవ చర్యల ఫలితంగా వాతావరణంలోకి విడుదలైంది. విడుదలై దానివల్ల జీవజాతికి నష్టం వాటిల్లింది అనుకోండి, అప్పుడు దాన్ని ఏంటంటారంటే కంటామినెంట్ లేదా మాలిన్యము అని చెప్పంటాం. అంటే ఉదాహరణకి ఏదో ఒక పరిశ్రమకి క్లోరిన్ వాయువు అవసరమైంది. సో క్లోరిన్ వాయువుని ట్యాంకుల ద్వారా తీసుకెళ్తున్నారు. తీసుకువెళ్ళేటప్పుడు ఆ ట్యాంకుల్లో ఏదో లీక్ కలిగి ఆ లీకేజ్ వల్ల క్లోరిన్ వాయువు వాతావరణంలోనికి ప్రవేశమైంది. సో ఎంటర్ ఏమైందంటే దానివల్ల అక్కడ చేరి ఉన్నటువంటి మానవులకు కానీ లేక జీవులకు కానీ ఏదో కండ్ల మంట, లేకపోతే ఇరిటేషన్, శ్వాస సంబంధమైన ఇబ్బందులు ఇవన్నీ కలిగినాయి అనుకుందాం ఉదాహరణకి. సో ఈ క్లోరిన్ వాయువు ఏంటంటే అక్కడ వాతావరణంలో ఆల్రెడీ ఉన్నది కాదు, సహజంగా ఉన్నది కాదు, అది మానవ చర్యల ఫలితంగా ఏమిటైంది, అది వాతావరణంలోనికి చేరింది. కాబట్టి ఇప్పుడు ఈ క్లోరిన్ వాయువు ఏమొచ్చంటే మనం కంటామినెంట్ లేక మాలిన్యము అంటాము. అంటే మానవ చర్యల ఫలితంగా ఇది వాతావరణంలోకి చేరి పర్యావరణంలో చేరి తద్వారా ఇది ఏం చేస్తుంది, జీవజాతికి హాని కలిగిస్తుంది. సో ఇటువంటి పదార్థాలను ఇక్కడ ఏమిటంటారంటే కంటామినెంట్స్ అని చెప్పేసి అంటారు. సో ఉదాహరణకి ట్రైన్ ద్వారానో లేకపోతే ట్యాంకర్స్ ద్వారానో ఇలాంటి రసాయనాలని తీసుకుపోతున్నప్పుడు ఆ లీకేజ్ ద్వారా ఆ రసాయనాలు ఏం చేస్తుంటాయి అన్నమాట వాతావరణంలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. మనం వింటూ ఉంటాం ONGC రిఫైనరీస్ అవి అంటే పెట్రోలియం అవి బావులు తవ్వేటప్పుడు అది ఏమిటవుతుంది, ఒక్కోసారి లీకేజ్ సంపించి అక్కడ సంబంధించినటువంటి వాయువు అది మనకి గ్యాస్ అది కూడా ఒక్కసారిగా ఏమిటవుతుంది బయటికి వెజ్జాలు పడుతుంది. దానివల్ల అక్కడ మనకి నివసించేటువంటి ఆ యొక్క మానవులందరూ కూడా ఎఫెక్ట్కి గురవుతూ ఉంటారు అన్నమాట. అవన్నీ కూడా ఏంటంటే కంటామినెంట్స్ లేక మాలిన్యాలుగా పేర్కోవచ్చు. మూడవది ఏంటంటే రిసెప్టర్ లేక గ్రహీత అంటాం. రిసెప్టర్ లేదా గ్రహీత అంటే ఒక
ఒక పొల్యూటెంట్ ప్రభావానికి గురయ్యేటువంటి కారకం ఏదైతే ఉందో దాన్ని మనం రిసెప్టర్ లేక గ్రహీత అంటాం అన్నమాట. అంటే ఉదాహరణకి మనకి వాతావరణంలో ఫోటోకెమికల్ స్మాగ్, కాంతి రసాయన పొగమంచు వచ్చింది. ఆ కాంతి రసాయన పొగమంచు వ్యాపించిన ప్రదేశంలో ఆ మొక్కలు ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా పాలిపోయినట్లు అయిపోవడము, వాటి పత్రహరితాన్ని కోల్పోవడము అవన్నీ సంభవిస్తూ ఉంటాయి. లేదా మానవులు ఉన్నారనుకోండి, కాంతి రసాయన పొగమంచు గురైనప్పుడు వారిలో మనకి ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, ఊపిరితిత్తులవి దెబ్బతినడము ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. సో అంటే ఇక్కడ ఈ కాంతి రసాయన పొగమంచుకి గ్రహీత ఎవరన్నమాట? మానవులు, మొక్కలు ఇలా. లేదా ఆమ్ల వర్షాలు పడినాయి అనుకుందాం ఉదాహరణకి. ఆమ్ల వర్షాలు పడినప్పుడు ఏమిటవుతుంది? ఆ ప్రాంతంలో ఉండేటువంటి మొక్కలు అవి క్షీణతకి గురవుతాయి, మొక్కలు నాశనం అవుతాయి. సో అంటే ఆమ్ల వర్షాలు గ్రహీత ఎవరన్నమాట ఇక్కడ మనకి? మొక్కలు. ఇలా ఈ విధంగా మనం గ్రహీతని గురించి చెప్పుకోవచ్చు. నాలుగోది ఏంటంటే సింక్ లేదా కుండి అంటాం. అంటే దీర్ఘకాలికంగా ఉండేటువంటి కాలుష్యానికి ఏదైతే శోషించుకుని ఆ ప్రభావం తగ్గిస్తుందో దాన్ని కుండి లేక సింక్ అంటారు. ఉదాహరణకి ఆమ్ల వర్షాలు అవి పడినప్పుడు SO2 వాయువు అది వాతావరణంలోకి చేరుతుంది. లేదా కొన్ని రకాల ఆయిల్ రిఫైనరీస్ నుంచి ఈ SO2 వాయువు అది వాతావరణంలోకి చేరుతూ ఉంటుంది. ఈ SO2 వాయువు అది మనకి పాలరాతి మీద పడినప్పుడు, అంటే మార్పులు కట్టడాలు అయ్యి ఉన్నాయి కొన్ని ఉదాహరణకి తాజ్మహల్ ఇలాంటి కట్టడాలన్నీ కూడా మార్పులతో నిర్మించబడి ఉంటాయి. ఈ కట్టడాలు ఈ SO2 యొక్క ప్రభావానికి గురై క్షీణతకు గురవుతున్నాయి. అంటే SO2 అవి అబ్జార్బ్ చేసేసుకుంటాయి అన్నమాట. అవి ఈ మార్పులు అనేటువంటి కాల్షియం కార్బనేట్, ఇది నీటిలో కరగినటువంటి పదార్థం. ఎప్పుడైతే సల్ఫర్ ఆక్సైడ్ SO2, SO3 వంటి వాయువులు దీంతో చర్యలో పాల్గొంటున్నాయో కాల్షియం సల్ఫేట్గా మారి నీటిలో కరిగేటువంటి పదార్థంగా మారిపోయి అది ఏంటవుతుందంటే తినేసినట్లుగా క్షీణతకి గురవుతుంది అనమాట అది. సో అంచేత ఈ యొక్క పొల్యూటెంట్ని అదేం చేస్తుంది? అబ్జర్వ్ చేసేసుకుంటుంది, శోషించేసుకుంటుంది. కాబట్టి మార్పులు అనేటువంటి ఏంటంటే ఇక్కడ సింక్ లేదా కుండి అంటాం. అలాగే సముద్రాలు ఉన్నాయి, ఓషన్స్. ఇవి వాతావరణంలో ఎక్కువగా ఉన్నటువంటి CO2ని శోషించుకుంటూ ఉంటాయి. కాబట్టి CO2కి సింక్ అంటే కుండి ఏంటంటే సముద్రాలు, ఓషన్ అనేటువంటిది అని చెప్పచ్చు. సో సింక్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే దీర్ఘకాలికంగా మనేటువంటి ఈ యొక్క పొల్యూటెంట్ని శోషించుకునేటువంటి దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే కుండి అని చెప్పి పిలుస్తాం. నెక్స్ట్ 5వ వర్డ్ పదం ఏంటంటే పాత్వే ఆఫ్ పొల్యూటెంట్, కాలుష్యకము యొక్క పదము. అంటే ఏంటంటే ఒక కాలుష్యకము పొల్యూటెంట్ వాతావరణంలో ఏ ఏ మార్గాల ద్వారా అది దాని యొక్క ప్రయాణం ఉంటుంది అనేటువంటిది. అంటే ఉదాహరణకి పెట్రోల్లో టెట్రాయిథైలెడ్ కలుపుతారు. ఈ టెట్రాయిథైలెడ్ ఏంటవుతుందంటే వాతావరణంలోకి, అంటే పెట్రోల్ దహనం చెందినప్పుడు, కంబషన్ అయినప్పుడు వాతావరణంలోకి అది లెడ్ క్లోరైడ్, లెడ్ బ్రోమైడ్గా గాల్లోకి చేరుతుంది. ఇదిగో టెట్రాయిథైలెడ్ వాతావరణంలోకి గాలిలోకి ఎలా చేరింది? లెడ్ క్లోరైడ్, లెడ్ బ్రోమైడ్గా ఇది మార్పు చెంది గాల్లో చేరుతుంది. ఈ గాల్లోకి చేరినటువంటి లెడ్ పదార్థాలు తర్వాత సాయిల్ మృత్తికలోకి ప్రవేశిస్తాయి నేలలో. ఈ నేలలోకి చేరినటువంటి లెడ్ పదార్థాలని మొక్కలు శోషించుకుని మొక్కల్లోకి చేరతాయి. సో ఈ మొక్కల్లోకి చేరినటువంటి పదార్థాలని యానిమల్స్, జంతువులు లేదా మానవులు ఏం చేస్తున్నాయి? ఫుడ్ ద్వారా ఫుడ్లోకి చేరుతున్నాయి. ఈ ఫుడ్ ఏమిటంటే మనకి మానవులు తీసుకున్నప్పుడు లేదా జంతువులు తీసుకున్నప్పుడు ఫుడ్ ద్వారా మానవుల్లోకి, జంతువుల్లోనికి లెడ్ పదార్థాలు చేరుతున్నాయి అన్నమాట. ఈ విధంగా ఈ పొల్యూటెంట్ ఏమైందన్నమాట ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇక్కడ దాకా చేరింది. ఇదంతా కూడా ఏంటంటే ఈ పొల్యూటెంట్ యొక్క పదము, కాలుష్యం యొక్క పదము, పాత్వే ఆఫ్ పొల్యూటెంట్గా దీన్ని పేర్కొనవచ్చు అన్నమాట. సో తర్వాత ఏంటంటే 6వది స్పీషియేషన్, అంటే జాతులుగా విభజన. అంటే మనకి ఇక్కడ పొల్యూటెంట్ అనేటువంటిది ముఖ్యంగా 3 రకాలుగా ఉండొచ్చు. కర్బన సంబంధమైనటువంటి పొల్యూటెంట్, లేక అకర్బన సంబంధమైనటువంటి పొల్యూటెంట్, అలాగే మెటల్ ఆర్గానిక్ అంటే
కర్బన లోహ సంబంధమైనటువంటి పొల్యూటెంట్. ఇలా 3 రకాలుగా విభజిస్తూ ఉంటారు అన్నమాట ఒక పొల్యూటెంట్ని. మెర్క్యూరీ ఉంది ఉదాహరణకి. మెర్క్యూరీ రూపంలో ఉన్నప్పుడు ఏంటది మెటల్ అంటే అది. మిథైల్ మెర్క్యూరీ అనుకున్నాం ఉదాహరణకి. మిథైల్ మెర్క్యూరీ అంటే ఏమవుతుంది, అది ఆర్గానిక్ పొల్యూటెంట్ అయిపోతుంది అలా. ఇలా అన్నమాట. ఈ విధంగా జాతులుగా విభజించినప్పుడు అన్ని జాతుల్లోని ఏది హానికరమో అనేటువంటిది తెలుసుకోవడం కూడా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు మెర్క్యూరీ యొక్క పొల్యూటెంట్లో అన్నిటికంటే హానికరమైనటువంటి పొల్యూటెంట్ ఏంటంటే మిథైల్ మెర్క్యూరీని పేర్కొనవచ్చు. సో ఈ విధంగా మనకి ఒక పొల్యూటెంట్ని వివిధ జాతులుగా విభజించడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకా తర్వాత ఏంటంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్, కరిగి ఉన్న ఆమ్లజని అంటాం. డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటే ఒక నీటిలో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ యొక్క పరిమాణాన్ని డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటాం. ఒక సరస్సులో కానీ లేక ఒక చెరువులో కానీ ఇందులోనైనా కానీ నీటిలో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ యొక్క పరిమాణాన్ని డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటాం. సాధారణంగా ఒక 4 నుంచి 6 మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ ఆక్సిజన్ కనుక నీటిలో ఉంటే ఆ నీరు ఏ విధమైనటువంటి పొల్యూటెంట్ లేకుండా స్వచ్ఛంగా ఉన్న నీరు అని అర్థమవుతుంది. ఇంతకంటే తక్కువ పరిమాణంలో ఉందంటే ఆ నీరు ఏంటంటే పొల్యూషన్కి గురైనటువంటిది, నీటి కాలుష్యానికి గురైనటువంటి నీరుగా మనం ఇక్కడ పేర్కొంటాం. ఎందుకంటే ఒక నీటిలో మనకి పొల్యూటెంట్స్ కనుక చేరితే కనుక ఆ పొల్యూటెంట్స్ని ఆక్సీకరణం చేయడానికి, ఆక్సిడైజ్ చేయడానికి నీటిలో ఉన్నటువంటి ఆక్సిజన్ని ఉపయోగించుకునే ఆక్సీకరణం చెందుతాయి. అంచేత ఏంటవుతుంది, నీటిలో ఉండే ఆక్సిజన్ పరిమాణం ఈ 4 కంటే తగ్గిపోతుంది అన్నమాట. ఎందుకంటే పొల్యూటెంట్ ఎక్కువ పరిమాణంలో చేరిపోయే కొద్దీ వాటిని ఆక్సిడైజ్ చేయడానికి ఈ యొక్క ఆక్సిజన్ మనకి ఇందులోంచి తీసుకుని ఆక్సీకరణం చెంది తద్వారా ఆ పదార్థం మనకి ఆ యొక్క కెమికల్ ఉపయోగించుకుంటుంది. అందుచేత ఆ నీటిలో ఆక్సిజన్ పరిమాణం క్రమేపీ ఏంటవుతుందన్నమాట తగ్గుతూ వస్తుంది. సో ఈ విధంగా డిజాల్వ్డ్ ఆక్సిజన్ మనకి పరిమాణం తగ్గుతూ వస్తే ఆ నీరు కలుషితమైనటువంటి నీటిగా మనం పేర్కొనవచ్చు. అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేటువంటి ఏం తెలియజేస్తుందన్నమాట, ఒక నీటి యొక్క నాణ్యతను గురించి తెలియజేసేటువంటి ఒక ప్రమాణంగా మనం ఇక్కడ పేర్కొనడం జరుగుతుందన్నమాట. సో తర్వాత విషయం ఏంటంటే కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, సిఓడి అంటాం. కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే నీటిలోని కర్బన పదార్థాలు వాటి ఆక్సీకరణం కొరకు వినియోగించుకునేటువంటి ఆక్సిజన్ యొక్క పరిమాణం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనం కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అని చెప్పాలి. అంటే నీటిలో ఉండేటువంటి కర్బన పదార్థాలు ఎక్కువ పరిమాణంలో ఆక్సిజన్ వినియోగించుకుని తద్వారా ఆక్సీకరణం చెందితే కనుక ఆ సిఓడి విలువ ఎలా ఉన్నట్లు అనమాట, ఎక్కువగా ఉన్నట్లు అని చెప్పి దీన్ని పేర్కొనడం జరుగుతుంది. అలాగే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే బిఓడి అని కూడా పిలుస్తాం. దీనికి సిఓడికి తేడా ఏంటంటే ఇది నీటిలో కెమికల్స్ యూజ్ చేసుకునేటువంటి ఆక్సిజన్ తెలియజేస్తే ఇది నీటిలోని మైక్రో ఆర్గానిజమ్స్ అంటే సూక్ష్మజీవులు 5 రోజుల్లో వినియోగించుకునేటువంటి ఆక్సిజన్ పరిమాణాన్ని తెలియజేస్తాయి. అందుచేత ఈ రెండింటికి తేడా ఏంటి, ఇక్కడ సిఓడి అనేటువంటి దీంట్లో కెమికల్స్ యూజ్ చేసుకునేటువంటి ఆక్సిజన్ పరిమాణం తెలియజేస్తే బిఓడి అనేటువంటిది నీటిలోని జీవరాశి ముఖ్యంగా మైక్రో ఆర్గానిజమ్స్ 5 రోజుల్లో వినియోగించగలే ఆక్సిజన్ యొక్క పరిమాణాన్ని బిఓడి అనేటువంటిది తెలియజేస్తుంది. ఇంకా తర్వాత అంశం ఏంటంటే థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ అంటాం. అంటే థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ అంటే దీన్ని టిఎల్వి అంటాము. ఒక ఆరోగ్యవంతమైనటువంటి కార్మికుడు 8 గంటల పాటు ఒక పరిశ్రమలో సంచరిస్తే హాని కలిగించకుండా ఉండగలిగేటువంటి ఒక రసాయనం యొక్క కనిష్ట మోతాదు ఏదైతే ఉందో దాన్నే థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ టిఎల్వి అని సూచిస్తారు. అంటే ఉదాహరణకి బెరీలియం ఉంది. బెరీలియంకి 0.02 మిల్లీగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ. అంటే ఒక క్యూబిక్ మీటర్ ప్రదేశం పరిమాణానికి ఇంత మోతాదులో ఉండాలన్నమాట, 0.002. ఇంతకంటే ఎక్కువ మోతాదులో ఉంటే ఏంటన్నమాట, అది హాని కలిగిస్తుంది అన్నమాట. సో ఇలాగా ఒక రసాయనం యొక్క టిఎల్వి విలువ ద్వారా
ద్వారా ఆ రసాయనం యొక్క హాని కలిగించేటువంటి మోతాదును మనం ఇక్కడ టీఎల్వి విలువ ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్లో ఉండేటువంటి నామినిక్లేచర్ పదాల యొక్క వివరణ గురించి మనం చెప్పుకోవచ్చు. తర్వాత క్లాసు నేర్చుకుందాము తర్వాత.